The day you came out, sir. I went on condition bail. October 2nd. October 1st I was released. Conditional bail కెళ్ళి మధురై. I was in మధురై. మధురైలో ఒక 4 months or 5 months ఉన్నాను. దాని తర్వాత I was brought to చెంగిల్పేట్, బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ. అక్కడి నుంచి షూటింగ్ మొదలైంది. డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు. సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది. సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా జరిగింది. దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం ఎంటైర్ కేస్ వాస్ టోటలీ స్క్వాష్. స్క్వాష్. వి రిమెంబర్ సార్ అంతా అది. కానీ ఆ 6 నెలలు మీ లైఫ్లో మీరు కోల్పోయారు, బాధపడ్డారని ఒక ఇది తప్ప. 6 నెలలు చాలా బీభత్సమైన ఒక టైం అది. దాని తర్వాత 3 years కండిషన్ బెయిల్, పార్ట్గా రిలీజ్ అవ్వడం అట్లా. అమ్మగారు అప్పుడు when you came out, షీ వాస్ దేర్. she was very షీ happy ఓన్లీ కదా, రిసీవ్డ్ at మీ వెరీ least హ్యాపీ. relieved, more than happy. ఇంటికి వెళ్ళి చేశారు. జైలు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సుమలత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ సిస్టర్ వచ్చి నన్ను జైలు దగ్గర రిసీవ్ చేశారు. మా ఇంటికి వచ్చాను. ఇంట్లో సుమలత గారు, ఆవిడ మదర్ వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోహన్ బాబు గారు వచ్చారు, ఒక దండ. అందుకే నాకు మోహన్ బాబు గారు అంటే అందరూ ఆయన కోపిస్టు, అది అని చెప్పి ఏం చెప్పినా అంటే ఆయన క్యారెక్టర్ ఓకే, గోల్డెన్ హార్ట్. బట్ ఆ ఒక్క విషయానికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. గేట్ దగ్గర వచ్చి నుంచున్నాడు. నేను ఎవరిని కలవడానికి ఇష్టం లేదని మా అమ్మగారు చెప్పారు. లేదు మోహన్ బాబు వచ్చున్నారు, లోపల పిలువ అంటే సరే గేట్ తీయని వచ్చి నాకు పూలదండ వేసి షిరిడి సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్ళీ నువ్వు సినిమా ఇండస్ట్రీలో రావాలి సుమన్, మళ్ళీ నువ్వు వస్తావు, బాబా బ్లెస్సింగ్స్ ఉంది, డెఫినెట్గా నువ్వు వస్తావు, నువ్వు ఏం భయపడొద్దు, నీ సీట్ నీకే వస్తుంది చెప్పి అంటే ఒక ధైర్యం చెప్పేసి పాప వెళ్ళాడు. ఎందుకు రావాలి ఆ మనిషి, బట్ వచ్చారు పాప ఆయన వచ్చారు. సో అందుకే నాకు ఆయన నా గురించి తిట్టకపోయినా ఏం చేసినా మనిషి అంటే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ అది. కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ఆ ఒక్క విషయానికి నేను ఐ అప్రిషియేట్, నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్. అట్లా కొందరు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు, ఓపెన్గా వచ్చిన వాళ్ళు ఫోన్ చేయడం అవన్నీ చాలామంది చేశారు. ఓపెన్గా వచ్చిందంటే మేల్లో మోహన్ బాబు గారు అండ్ ఫీమేల్స్లో సుమలత. అది మరుసటి రోజు వెంటనే మధురైకి వెళ్ళిపోయాను నేను. సో అట్లాగే పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు ఆయన మార్నింగ్ 5:15 or 5:30 పెళ్లి మండపానికి వచ్చి 2 చందనం గార్లెండ్స్ ఉన్నాయి, అది తీసుకొచ్చేసి ఇచ్చి ఇది 2 మీ మెడలో ఉండాలి, నాకు ఫోటో పంపాలి, నాకు లాస్ట్ దాకా తీయకూడదు, నేను ప్రచారానికి వెళ్తాను అని చెప్పేసి పాపం ఇచ్చి రాణిమేమే హాల్లో చెప్పేసి ఇచ్చి వెళ్ళారు అనమాట. సో ఆ మనిషిలో 2 ఇప్పుడు నేను ఎవరో అంటే పెద్ద ఇదేం కాదు, బట్ ఒక ఫ్రెండ్లీగా వచ్చారు కదా, అఫెక్షన్తో వచ్చారు. దట్స్ గ్రేట్. అందుకే ఆయన గురించి ఎవరైనా ఏం చెప్పినా కూడా పూర్తిగా వింటాను, ఎందుకంటే ఆయన షార్ట్ టెంపర్డ్, బట్ ఆయన ఆర్గ్యుమెంట్కి ఒక పాయింట్ ఉంటుంది. అనవసరంగా ఆయన చేయడు, ఆయన అనవసరంగా గెలకూడదు, గెలికారంటే అయిపోతారు వాళ్ళు. సో మా అబ్జర్వ్ చేస్తాం. అందుకే నాకు ఆయన అంటే సెపరేట్ రెస్పెక్ట్. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనం గుర్తించారో, ఎవరైతే చేశారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు, ఇప్పటికీ గుర్తుంచుకోవాలి కదా సార్. అదే ఎంత పడ్డారు సార్ ఒక జీవితంలో, ఎన్ని ట్విస్ట్ టర్న్స్ అన్ని. ట్విస్ట్ టర్న్ భయంకరమైన. సో మీరు అరేంజ్ మ్యారేజ్ కదా సార్? అరేంజ్ నరసరాజు గారి నైబర్స్ అండి చెన్నైలో. సో నేను బెయిల్ టైం అయిపోయింది, ఇంకా కొంచెం నడుస్తుంది. అప్పుడు నరసరాజు గారు డాటర్ కవిత గారు వచ్చి సినిమా చేస్తున్నాను, నాకు డేట్స్ కావాలి, చేయాలి నాకు అంటే కొంచెం ఆవిడకి రిలీజ్ అవుతుందనే విషయం కొంచెం తెలిసింది ఆవిడకి ఏదో సమ్ సర్కిల్ ద్వారా. సరే ముందు నేను రిలీజ్ అవ్వాలి కదండి, అయిన తర్వాత చూద్దామని చెప్పి తర్వాత 2-3 months తర్వాత రిలీజ్ అయింది. దాని తర్వాత చేద్దామని చెప్తే ఫైనల్గా ఆవిడ సినిమా తీలా, కుదరలా. డైరెక్టర్స్ ఈ సినిమా వచ్చింది అప్పుడు మధ్యలో, పెళ్లి సినిమా, రియల్ లైఫ్ పెళ్లి సందడి ఇది వచ్చింది. సో అట్లా లైఫ్ అట్లా జాయిన్ అయిపోయి. సో నరసరాజు గారు ఒక గొప్ప రైటర్, సో ఆయన ఆశీర్వాదాలు, ఆయన కొన్ని ఒపీనియన్స్, అడ్వైస్, అది కూడా నాకు తర్వాత హెల్ప్ అయింది. ఏదో మనం యాక్టర్ అయిపోయాము మాకు అన్నీ తెలుసుని కాకుండా, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, కృష్ణ గారి గురించి, కృష్ణరాజు గురించి సోన్ చెప్పేవారు. సో ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, హౌ దే సస్టైన్ ఇండస్ట్రీలో. అండ్ మోస్ట్ అసలు రఫ్ అండ్ టఫ్ డిసిప్లిన్ అంటే రామారావు గారు, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మళ్ళీ ఒక ఇమేజ్, ఇది వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, డైలాగ్ డెలివరీ, పంచ్ కించ్ అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ అంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన ద్వారానే. సో నాగేశ్వరరావు గారి గురించి,
వాట్ అ గ్రేట్ లైఫ్ సార్. అంటే అలా అలా మీరు బయటకు వచ్చేయడం, మానసికంగా మీరు బయటకు రావడం ఇస్ ద బిగ్గెస్ట్. ఐ థింక్ మీ మార్షల్ ఆర్ట్స్ కూడా మీకు చాలా సెంటరింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ మెడిటేషన్ హెల్ప్ నేర్పించింది, చేసిందండి. ఇన్నర్ మెడిటేషన్. మార్షల్ ఆర్ట్సే నన్ను కాపాడింది. ఎందుకంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు రూపాలు మారిపోతాయి. మీకు డిప్రెషన్లో రూపాలు మారిపోతాయి, ఫిజిక్ మారిపోతాయి, అన్నీ ఉండదు అక్కడ. ఆ సిచ్యువేషన్లో తట్టుకొని, ఆ సిచ్యువేషన్లో ఉండి, అది హెల్ అండి. అది మనం అలాగే మెయింటైన్ చేసామంటే మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్, నా బిలీఫ్, కర్మ సిద్ధాంతం బిలీఫ్. అండ్ పైనుంచి దిస్ ఇస్ అ ఫేజ్ అండి. ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళారు కదా, ఒక ఎక్స్-సీఎం ఆ ఏజ్లో. మరి ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, లీగల్గా అన్నీ ఉన్నారు కదా. ఢిల్లీలో కూడా ఎవరు ఆపలేకపోయారు కదా. అదే నేను చెప్పేది కర్మ అనేది. యూ హ్యావ్ టు గో త్రూ. కర్మ మీరు పోవాల్సిందే. బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా అలిపిరిలో. మరి ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడ్డాడు కదా. జీవితంలో బ్రతకాలని ఉంది. ఆ దీంట్లో ఎవడైనా కారు చూసి ఎక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళి ఉంటే లోయి వెళ్ళి చూసాం. ఇంకా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఉంటే లోయి అది కింద. సో కర్మని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే సుమన్ ఏదో పిచ్చివాడు, ఏదో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో అనుకుంటా. సార్ చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు మీరు. ఇది సార్ ఈ కోణంలో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్ గా వచ్చింది కదా మీకు. అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీకి దేవుడు నన్ను తీసుకొచ్చిందే దానికోసం అనుకుంటున్నాను. ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు నేను అనుకుంటే, అన్నమయ్య సినిమా ఎప్పుడైతే వచ్చి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత మంచి పేరు. అప్పుడు నాకు ఒక ఫీలింగ్, వెంకటేశ్వర స్వామి నన్ను సినిమా యాక్టర్ చేసింది దీనికోసమే, ఈ పాత్ర వేయడానికి. ఇన్ని సంవత్సరాలు ఆ ట్రైనింగ్, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు. ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ఫిజిక్ కానీ, ఆ ఫేస్ కానీ, ఆ టైం వచ్చేటప్పటికి ఆ షూటింగ్ స్టార్ట్ అయింది. అలాగే శ్రీరామదాసు, సత్యనారాయణ స్వామి, ఇవన్నీ నేను ఫీల్ అవ్వడం అదే. ఫైట్స్కి ఎంతోమంది ఉన్నారు, డాన్స్కి ఎంతోమంది ఉన్నారు, గ్లామర్కి ఎంతోమంది ఉన్నారు, బట్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు, ఎన్ని సక్సెస్ అయింది. సో నా ఫీలింగ్ ఒకటే. నేను అంతకుముందు నాకు పెద్ద భక్తి అదంతా కూడా లేదండి. దేవుడు అంటే భయం, ఏదో నమస్కారం, టెంపుల్, తిరుపతి, తిరుత్తని, ఇటు రాము. వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను, బట్ రామారావు గారు చేశారు. ఆయనలో 10% మనం చేయగలిగితే చాలు. ఆయన ఏమేం చేశారు అని కనుక్కున్నాను రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇట్లా ఆయన నేల మీద పడుకునేవారండి, మార్నింగ్ 3కి లేచేవారు, ఆ ఎక్సర్సైజ్ అవి చేసి ఇట్లా. సో అదే ఫాలో చేద్దాం. నేల మీద పడుకున్నాను, 3 గంటలు లేవడం, రెడీ అవ్వడం, 5 o'clock అన్నపూర్ణ స్టూడియో రావడం, వెజిటేరియన్, నో ఫ్యామిలీ లైఫ్, ఇల్లు షూటింగ్ ఇల్లు, అంతే. 8 months మార్నింగ్ చల్లనీళ్ళు స్నానం చేయడం, వింటర్ హైదరాబాద్ అక్టోబర్ సీజన్, ఒక ఇది పెట్టి చేశాను. మేకప్ అందరికి వేస్తారు, మన మేకప్ వేస్తే అది అందాలిగా.